5 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు, 13 సెంటీమీటర్లు భుజాలుగా గల త్రిభుజ అంతర్వృత్త వ్యాసార్థం ఎంత? ప్రీవియస్ వీడియోలో పరివృత్త వ్యాసార్థం కనుగొనడం జరిగింది. ఈ వీడియోలో అంతర్వృత్త వ్యాసార్థం కనుగొందాం. చూడండి, అంతర్వృత్త వ్యాసార్థం తెలిస్తే, ఫార్ములా తెలిస్తే ఇది చేయడం చాలా సులువు. అంతర్వృత్త వ్యాసార్థం ఫార్ములా 2 ఇంటూ వైశాల్యం బై చుట్టుకొలత. వైశాల్యం మనకు తెలియదు కాబట్టి కనుగొందాం. హాఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్. బి అంటే ఎంత? 5. హెచ్ అంటే 12. 2 1 2 6 12. వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్ స్క్వేర్. అదేవిధంగా మనకు చుట్టుకొలత కూడా తెలియదు. చుట్టుకొలత కనుక్కుందాం. చుట్టుకొలత ఎంత? మొత్తం 5 ప్లస్ 12 ప్లస్ 13. 5 12 17, 17 13 30. చుట్టుకొలత 30 సెంటీమీటర్లు. ఇప్పుడు దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ వైశాల్యం ఎంత? 30 బై చుట్టుకొలత ఎంత? 30 సెంటీమీటర్స్. 30 30 క్యాన్సల్ ఈజ్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్లు. చూడండి, అంతర్వృత్త వ్యాసార్థం 2 సెంటీమీటర్లు. అయితే మీకు ఇలాంటి క్వశ్చన్ ఒకటి ఇస్తే దానికి ఆన్సర్ కామెంట్ చేయండి. 8 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు, 17 సెంటీమీటర్ల భుజాలు గల త్రిభుజ అంతర్వృత్త వ్యాసార్థం ఎంత? ఆన్సర్ కామెంట్ చేయండి. అదేవిధంగా మన వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.